వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు G+1తో ఉన్న ఒక మంచి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ది మనం ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చినామండి. చాలా బాగుంటుంది ఇది. సో చాలా మంది మాకు ఇట్లా ఇండిపెండెంట్ హౌసెస్ మెట్రో స్టేషన్కి దగ్గరలో కావాలన్నారు కదా, ఈరోజు తీసుకొచ్చిన. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకు కార్ పార్కింగ్. ఈవెన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది లిఫ్ట్ ప్రొవిజన్. సో ఫ్యూచర్లో మీరు లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఇక్కడ కింద పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ మెట్ల కింద కూడా మనకి కొద్దిగా స్పేస్ అనేది కూడా ఉంది. ఇక్కడికి మనము కార్ పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు. దగ్గర దగ్గర 3 పెద్ద కార్ పార్కింగ్లు కూడా చేసుకునేంత స్పేస్ మనకి దీంట్లో ఉంది. ఇది వచ్చేసి మనకి G+1 ఇల్లు అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHKతో ఉంది. రెంటర్లు ఉంటారు కాబట్టి నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తే డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోరే చూపిస్తున్నా ఎలా వస్తుంది ఏందనేది. సో ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసుకోవచ్చు బాల్కనీ, ఇక్కడ ఫాల్ సీలింగ్, ఇదంతా కూడా 167 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఒక మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్ అనమాట. రీసేల్కి వచ్చింది మనకి. జస్ట్ 2 to 3 years ఓల్డ్ అనమాట. ఈవెన్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో కూడా లిఫ్ట్ ప్రొవిజన్కి సంబంధించి. సో ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉండి కింద రెంట్కి ఇచ్చుకున్న కూడా బెస్టే. ఫ్యూచర్లో మీరు ఇంకో ఫ్లోర్ కట్టుకున్న, ఇంకో 2 ఫ్లోర్లు వేసుకున్నా కూడా మీకు రెంటల్ ఇన్కమ్ అనేది మంచిగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి మెయిన్ డోర్ కొద్దిగా లోపలికి వెళ్ళంగానే ఇదంతా కూడా హాలు. ఎంత స్పేషియస్గా వచ్చిందో చూడండి. హాలు, డైనింగ్ ఏరియా, ఇదంతా కూడా. సరే మీరు చూసుకుందాము. మనం ఒక్కసారి హాల్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నా. మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ వెస్ట్ ఫేస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అంతా టీవీ యూనిట్. సో ఎవరన్నా వచ్చినా కూడా ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ సపరేట్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు మధ్యలో పార్టీషన్ లాగా ఏమైనా చేసుకున్నారు అనుకోండి, వారి గెస్ట్ రూమ్ లాగా అయిపోతుంది ఫ్రంట్ అంతా కూడా. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి పూజ గది మరియు కిచెన్. ఇక్కడ మీకు రైట్ సైడ్లో చిన్న డోర్ కనిపిస్తుంది కదా, అది కామన్ టాయిలెట్. సో ఇక్కడ మనం చూసుకున్నాము కిచెన్ ఎలా వస్తుంది. కిచెన్లో ఫాల్ సీలింగ్ కూడా ఎలా ఉందో మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒకసారి పూజ గది చూపిస్తా ఓపెన్ చేసి. సో పూజ గదిలో కూడా మంచిగా మనకు ఒకళ్ళు కూర్చొని మంచిగా పూజ చేసుకున్నంత స్పేస్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే కిచెన్ ఏరియా ఎలా వస్తుందో చూసుకోండి. ఇది వచ్చేసి మనకి కామన్ టాయిలెట్. సో కామన్ టాయిలెట్ ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా కామన్ టాయిలెట్ యూజ్ చేసుకునేటట్టు మనకు సైడ్కే ఉందన్నమాట. సో ఇక్కడికి 2 బెడ్రూమ్స్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్, ఫర్నిచరు, ఇదంతా కూడా చూసుకోండి. అంతా కొత్తదే అండి. ఫర్నిచర్ అంతా కూడా రీసెంట్లీ వేయించిందే. మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే కూడా మనకి చాలా బాగుంది. లైటింగ్తో ఇదంతా రూమ్స్. మనకి విండోస్ వచ్చేసి UPVC విండోస్ వచ్చినాయి అనమాట. మనకి మెయిన్ డోర్లకి ప్లస్ కిటికీల దగ్గర చూసుకుంటే మంచిగా గ్రానైట్ ఫినిషింగ్ కనిపిస్తుంది కదా. మంచిగా గ్రానైట్ ఫినిషింగ్తోని చాలా నీట్గా వచ్చినాయి అనమాట మొత్తం. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి కింద మీద మనకి స్పేస్ ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాం. గ్రౌండ్లో మనకి ఇంత స్పేస్ వస్తుందో, మీరు 6x6 మంచం వేసుకున్నాక కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా స్పేస్ బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే UPVC విండోస్ విత్ మెష్ విత్ గ్రిల్స్తో ఉందన్నమాట. మంచిగా సేఫ్టీ గ్రిల్స్తో కూడా ఇక్కడ మీకు చూసుకోవచ్చు. సో మీకు డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్, కాస్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అల్లకి చూసి కాల్ చేయొచ్చు. ఇది మెయిన్గా లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ జైపూర్ కాలనీ అంటారండి. ఓకే, జైపూర్ కాలనీలో మనకి ఈ హౌస్ అనేది ఉంది. మెట్రో స్టేషన్కి జస్ట్ ఒక 2 kilometer డిస్టెన్సే నాగోల్ మెట్రో స్టేషన్కి. ఎవరైతే నాగోల్ జైపూర్ కాలనీ సైడ్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది మీకు బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడికి మీకు ఒకసారి బాల్కనీ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఈస్ట్ సైడ్ బాల్కనీ, మనకి వాష్ ఏరియా, ఇవంతా కూడా ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తా. ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకి బాల్కనీ దగ్గరికి వెళ్ళొచ్చు. అలానే మీకు కిచెన్ నుంచి కూడా మీరు బాల్కనీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూసుకోండి, ఇదంతా కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ. ఈవెన్ కిచెన్ నుంచి బాల్కనీకి వస్తే ఇక్కడ అంతా వాష్ ఏరియా. ఇలా మనం కిచెన్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఇంకా వేరే డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ నెంబర్ కాల్.